దీనిపైనే టీవీ9 తో మాట్లాడిన జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ జైల్ నర్మదా బ్లాక్ లో గంజాయి మొక్కను గుర్తించామంటున్నారు. జైల్లో ప్రత్యక్షమైన 3 మొబైల్స్లో ఒక మొబైల్ ఈ నర్మదా బ్లాక్ సమీపంలోనే బయటపడింది అన్నారు. పెన్నా బ్లాక్ సమీపంలో మరో 2 మొబైల్ ఫోన్స్ లభించాయి అన్నారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగానే ఫోన్స్ ఈ గంజాయి మొక్క బయటపడింది అన్నారు. జైల్లో భద్రతా పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు డీఐజీ రవికిరణ్. ఇంకా ఆయన ఏమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. కాస్త గంజాయి మొక్క అనేది అంటే ఏ బ్లాక్ దగ్గర గుర్తించారు సార్? నర్మదా బ్లాక్ దగ్గర దొరికింది. అంటే ఆ నర్మదా బ్లాక్ దగ్గర ఒక మొబైల్ ఫోన్ కూడా ఇప్పుడు గుర్తించారు? లేదండి, వేరే బ్లాక్లో పెన్నా బ్లాక్లో మొబైల్ ఫోన్ దొరికింది. మేము రెగ్యులర్గా స్పెషల్ సర్చెస్ అంటూ జరుగుతూ ఉంటుంది మా దగ్గర. ఆ స్పెషల్ సర్చెస్లో కంప్లీట్గా తరోగా మనం అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరూ గార్డింగ్ స్టాఫ్ ఈవినింగ్ షిఫ్ట్ ఎక్కడ సర్చెస్ చేస్తారనేది సూపరింటెండెంట్కి తప్పించి ఇంకెవరికీ తెలియదు. ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారము సడన్గా చెప్తాడు పలాని బ్లాక్లో సర్చెస్ చేయండి అని చెప్పి దాని ప్రకారం సర్చెస్ చేసినప్పుడు దొరికిందండి అంతే. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. గంజాయి మొక్క అనేది పర్టికులర్ నర్మదా బ్లాక్ దగ్గర చిన్న మొక్క అండి. రెండో మొబైల్ కూడా నర్మదా బ్లాక్ దగ్గర దొరికింది. పెన్నా దగ్గర ఫస్ట్ రెండో మొబైల్ కూడా అక్కడండి నర్మదా. అంటే ఓవరాల్గా అంటే నిఘా వ్యవస్థ లోపల సీసీ కెమెరాలు కరెక్ట్ పనిచేస్తున్నాయి సార్? ఎలా ఉంది ఓవరాల్గా? పని చేస్తున్నాయండి, కొన్ని రిపేర్స్లో ఉన్నాయి, రిపేర్స్ చేపిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పటికే హోంమంత్రి అనిత లోపల నర్మదా బ్లాక్ సమీపంలో గంజాయి మొక్క ఉందన్నట్టు హోంమంత్రి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. లోపల వీరు సిబ్బంది సర్ప్రైజ్ చెక్లో భాగంగా గంజాయి మొక్క అనేది బయటపడింది. ఒకటి పెన్నా బ్లాక్ దగ్గర 2 మొబైల్ ఫోన్స్ బయటపడ్డాయి. మరోవైపు నర్మదా బ్లాక్ సమీపంలో మరో మొబైల్ కూడా బయటపడింది. ఆ మొబైల్ ఫోన్ దొరికిన నర్మదా బ్లాక్ సమీపంలోనే ఈ గంజాయి మొక్క కూడా బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఓవరాల్గా గత కొన్ని రోజులుగా విశాఖ సెంట్రల్ జైలు కేంద్రంగా పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వార్తల్లో నిలుస్తుంది. ప్రత్యేకంగా ఈ సెంట్రల్ జైల్లో గతంలో ఇక్కడ నుంచి బయట నుంచి ఒక క్యారేజ్లో టిఫిన్ క్యారేజ్లో ఒక గంజాయిని తీసుకెళ్తూ ఫార్మసిస్ట్ ఉద్యోగి దొరికాడు. అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత కొన్ని పరిణామాలు కూడా వచ్చాయి. ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా కొంతమంది జైలు వార్డర్లు ఎదురు తిరగడంతో వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. అధికారులకు వ్యతిరేకంగా వార్డర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఇక్కడ నిరసన కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొంతమంది సిబ్బందిని కూడా ఇక్కడ నుంచి బదిలీ చేశారు. మరోవైపు ఇక్కడ గతంలో పనిచేసిన సూపరింటెండెంట్తో పాటు మరికొంతమంది అధికారుల పర్యవేక్షణ లోపంతో వాళ్ళని బదిలీ చేశారు. ఆ తర్వాత వారిపై విచారణ ప్రారంభించి ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా వాళ్ళని సస్పెండ్ కూడా చేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద గత కొన్ని రోజులుగా ఇక్కడ రోజుల వ్యవధిలోనే 2 వేర్వేరు చోట్ల లోపల 2 బ్లాకుల దగ్గర ఒకటి పెన్నా బ్లాకు రౌడీ షీటర్లు ఉండే ప్రాంతం ఉంది. ఆ రౌడీ షీటర్లకు రిమాండ్ ఖైదీలు అలాగే శిక్ష పడిన ఖైదీలు కూడా అందులో పెడుతూ ఉంటారు. దాంట్లో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు సంబంధించి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న హేమంత్ కుమార్ కూడా అందులో ఉన్నాడు. ఆ కేసుకు సంబంధించి మరో రౌడీ షీటర్ రాజేష్ను కూడా ఆ కేసులోనే యాడ్ చేశారు పోలీసులు. అంటే ఈ కేసు విచారణ జరుగుతుందని మరోవైపు పెన్నా బ్లాక్ సమీపంలో ఉన్న మరో బ్లాక్ కూడా అక్కడ కూడా సెర్చెస్ చేశారు. దీంతో నర్మదా బ్లాక్ సమీపంలో మరో సెల్ ఫోన్ కూడా బయటపడింది. ఆ నర్మదా బ్లాక్ సమీపంలోనే మరో గంజాయి మొక్క కూడా బయటపడడం ఇప్పుడు తీవ్ర సంచలనం మారింది. ఈ మొత్తం వ్యవహారాలు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి ఇప్పటికే ప్రకటించారు. సిడిఆర్ల ఆధారంగా ఇప్పటికే దొరికిన మొబైల్ ఫోన్లకు డేటాను విశ్లేషించి అందులో ఎవరెవరు ఆ మొబైల్ ద్వారా మాట్లాడారో ఆ బయటకు వెళ్ళిన తర్వాత ఆ కాల్స్ వెళ్ళిన తర్వాత అటు నుంచి ఈ లోపల ఉన్న వారితో ఎవరు ఆ మొబైల్ కాల్లో మాట్లాడారు అనే దానిపై ఇప్పుడు ఆరాధిస్తున్నారు. వీళ్ళు బాధితులు అవుతారు. ఎంక్వైరీలో ఎవరైతే మాట్లాడారో ఇక్కడ నుంచి బయట ఇక్కడ ఉన్న ఖైదీలతో ఎవరైతే రహస్యంగా మాట్లాడుతున్న వాళ్ళతో బయట నుంచి మాట్లాడారు వాళ్ళు కూడా ఖచ్చితంగా బాధితులు అవుతారు. చట్టపరంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి చెప్పారు. మొత్తం మీద ఓవరాల్గా ఈ సెంట్రల్ జైలు ఎపిసోడ్లో రోజు ఒక ట్విస్ట్ అనేది బయటపడుతుంది, రోజుకు ఒక పరిణామం బయటపడుతుంది. గతంలో గంజాయి క్యారేజ్ ద్వారా గంజాయి లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత ఆందోళన ఇక్కడ సిబ్బంది చేశారు. స్వయంగా అధికారులను కూడా ఇక్కడ నుంచి బదిలీ చేసి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ బయటపడ్డాయి. ఇప్పుడు తాజాగా హోంమంత్రి విజిట్ చేసిన సందర్భంగా ఒక గంజాయి మొక్క కూడా బయటపడడం తీవ్ర సంచలనం రేపుతుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ9 విశాఖపట్నం.